నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రగతి పదం వైపు వెళుతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి 11 నిమిషాల్లో సభ నుంచి వాకౌట్. పాకల బీచ్ ఫెస్టివల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఉత్సాహంగా గడపాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రమోషన్ రీల్ ఆవిష్కరణ. శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో 3వ రోజు హంసవాహనంపై ఆది దంపతులు దర్శనం. జానపద నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను చవిచూసిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందని అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 2019 తర్వాత వ్యవస్థాపక పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, సాగు, నీటిపారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చవిచూశాయి. గత చేదు అనుభవాలతో విసిగి వేసారిన ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పదం వైపు పయనిస్తుంది. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. విధానాలు, వ్యవస్థలు, వ్యవసాయ ప్రాధాన్యాలలో కీలక సవరణ చేశాం. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలు రూపొందించాం. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించింది అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఉటంకించారు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి పదే ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసేపటికే సభ నుంచి జగన్తో పాటు ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు. చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ and honorable members of this August legislature, it's my honor and privilege to address this joint session of the legislature on the occasion of the budget session for the year 2026-27. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2020. The government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits, and an agricultural dominant economic base. పాకలలో 2 రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్కు కుటుంబ సమేతంగా వచ్చి పండుగ చేసుకుందాం రండి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో పాకలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్కు సంబంధించి ప్రమోషన్ రీల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టర్ రాజాబాబు ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆవిష్కరించారు. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉంది మన రాష్ట్రంలోనే అన్నారు. 950 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉన్నందున బీచ్ ఫెస్టివల్స్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే విశాఖ, అరకు, బాపట్ల ప్రాంతాల్లో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పాకలలో బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోసం కలెక్టర్ 3 కోట్ల రూపాయల వరకు కేటాయించారని తెలిపారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కూడూరు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. Beach
Green. కమిషనర్ గారు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. సో ఫ్యూ వర్డ్స్ సార్. మన సింగరాయికొండ మండలం పాకల గ్రామం పాకల బీచ్ ఫెస్టివల్ 14-15 ఫిబ్రవరి. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా బిగ్ హ్యాండ్స్. ఒక పాయింట్ తోటి A+ లో మిస్ అయిపోయాము. ఈసారి మనము A+ లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన చరిత్రలో ఫస్ట్ టైం మన బీచ్ ఫెస్టివల్ మన జిల్లాలో పెడుతున్నారు. అది కూడా మనకి దగ్గరగా పాకాల అంటే అది మన నియోజకవర్గమే, మీ అందరికీ తెలుసు. మన పెద్ద నియోజకవర్గం 2 సార్లు కొండేపు అనేది ఒంగోలు, 2 కొండేపి అనేది 2 కళ్ళు మనకి. అలాంటిది ఈరోజు అక్కడ పెట్టుకోవటం, అక్కడ ఈరోజు చాలా బాగా చేస్తున్నారు. ఇందాక సత్య కూడా ఫోన్ చేశారు. వాళ్ళంతా కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మన కలెక్టర్ గారు అయితే ప్రత్యేకించి మొన్న ఒక బైక్ రైడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా చూశాను. అలాంటిది అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని, ఎందుకంటే మన కోసం మన జిల్లా బాగా జరగాలి, బాగుండాలి. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఇదివరకు వైజాగ్ చేశారు, అదేవిధంగా బాపట్ల చేశారు. బాపట్ల కూడా మనకి సీ కోస్ట్లో ఫెస్టివల్ చేశారు. వైజాగ్ ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. మన అరకు చేశారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి మాట్లాడిన తర్వాత మన స్వామి గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడి మనకి పాకాల్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనేక ఈవెంట్స్ కూడా పెడతా ఉన్నారు. దానికి హెలికాప్టర్ రైడ్స్, ఇందాకే మన కార్పొరేటర్ కూడా చెప్తున్నాడు, ఖచ్చితంగా హెలికాప్టర్ ఎక్కడానికైనా నేను వెళ్ళాలి సార్ అని. అట్లానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి మనందరం కూడా 2 రోజులు, ఎందుకంటే 15 మన పండగ అందరం కూడా అక్కడే చేసుకునేటట్టుగా, అదేవిధంగా 14 కూడా 2 రోజులు అక్కడే ఉండి సక్సెస్ చేసే విధంగా మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన అదృష్టం గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ ఎక్కువ ఉండేది. 950 కిలోమీటర్లు పైన మనకి సీ కోస్ట్ మన ఏపీకి ఉంది. గుజరాత్ ఫస్ట్ ఉంటే మనం సెకండ్ ప్లేస్లో మన ఇండియాలో మనం ఉన్నాం. కాబట్టి సీ కోస్ట్లో ఉండే ఎంటర్టైన్మెంట్స్ కానీ సముద్రం తీరాన ఉండే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ని కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి 14-15 ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, అందరూ కూడా అక్కడే ఉండేటట్టుగా మీ అందరం కూడా కలిసి అక్కడ మనం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ 14-15 తారీఖుల్లో చేస్తున్నాము. ప్రకాశం జిల్లాకి బీచెస్ లేవు, రిక్రియేషన్ సెంటర్స్ లేవు అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆలోచన. ఈసారితో మనకి ఆ ఆలోచన లేకపోకుండా ప్రకాశం జిల్లాలో కూడా అందమైన బీచెస్ ఉన్నాయి అని ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి టైం వచ్చింది. సో ఎస్పెషల్లీ ఈ నెలలో 14-15 తారీఖుల్లో మనం ఈ బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా దీనికి అంత ఇనిషియేషన్ అంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దామచర్ల సత్య గారు అండ్ ఆల్సో మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు, మా ఏరియాలో మంచి బీచ్ ఉంది, దాన్ని మనం ప్రమోట్ చేయాలి, ప్రకాశం జిల్లా అందరికీ కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా మనం ఈ బీచ్ని అందించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడంతోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని స్టడీ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా చేసి ఒక నూతనంగా ఒక ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు టీజర్ అన్నీ చూశారు. చాలా అంటే ఇంతకుముందు బీచ్ ఫెస్టివల్స్ చాలా చోట్ల జరిగినాయి, కానీ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జరగబోతుందంతా కూడా చాలా ఇన్నోవేటివ్గా జరుగుతుంది. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ, అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి, తర్వాత ఎలి రైడ్స్ ఉన్నాయి, మనకి హెలికాప్టర్ ఉంది, దాని మీద రైడ్స్ కూడా మనకి ఏర్పాటు చేసాము. దాంతోపాటు మ్యూజికల్ నైట్ ఉంది, దాంతోపాటు క్రాకర్ షో ఉంది, దీంతోపాటు మనకి ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఏ రకమైన ఫుడ్ ఉంటుందో అన్నీ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అక్కడికి పెట్టడం జరిగింది. సో దీంతోపాటు అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మనకి అందరూ జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని,
దాన్ని మనం ప్రకాశం జిల్లాలో ఉన్న పాకాల బీచ్ కాబట్టి అది మన బీచ్, మన గౌరవం కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆ రోజు 14-15 తారీఖులో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక బీచ్ ఫెస్టివల్ని మన గౌరవ శాసనసభ్యులందరితో కలిసి ఏర్పాటు చేశారు. మరి ఈ ఫెస్టివల్ అంతా కూడా ప్రకాశం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ ఇందాకే సాయంకాలము కలెక్టర్ సార్ అందరితో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి సమిష్టిగా జిల్లా యంత్రాంగము అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లా వ్యాప్తమే కాకుండా పక్క జిల్లాలకు కూడా తీసుకెళ్లాలని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. పేద వెనుకబడిన వర్గాల పిల్లలు ఉన్నత స్థాయికి చేరటానికి గురుకుల పాఠశాలలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండేల లక్ష్మీరెడ్డి అన్నారు. టంగుటూరులో బీసీ బాలికల బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పేద పిల్లల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల నిర్వహణకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, సమగ్ర శిక్ష బాలికా సంరక్షణ అధికారి హేమలత, డిఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లైస్ డిఎం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుసా మీకు అదంతా మీకు వచ్చేది, మీకు ఎనర్జీ వచ్చేది. ఆయిల్ ఉంటే కదా మీకు ఎనర్జీ వచ్చేది. శక్తి వచ్చేది ఎప్పుడు వస్తుంది? ఆయిల్ ఫుడ్ పెడతానే కదా. వెజిటబుల్ కర్రీ అండ్ పాలకూర పప్పు ఎందుకు ఇవ్వాలి కదా? సరే మీరు ఎక్స్చేంజ్ చేశారు, ఓకే. ఎక్స్చేంజ్ చేస్తే మధ్యాహ్నం కన్నా ఇప్పుడు ఇవ్వాలి కదా అంటున్నారు సార్. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొండగల్లోని జెడ్పీ హైస్కూల్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లారు. అదేవిధంగా మదిన మున్సిపాలిటీ పరిధిలోని 9 వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకోగా మంచిర్యాలలోని హైటెక్ సిటీలో 227వ నెంబర్ పోలింగ్ బూత్లో రాష్ట్ర మంత్రి వివేక్ ఓటు వేశారు. ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఈవో శ్రీను నాయక్, చైర్మన్ రాధాకృష్ణ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. వాహన సేవలో భక్తులు వేలాదిగా తరలి రావడంతో క్షేత్ర ప్రాంతాలన్నీ కిరికిరిసిపోయాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మయూర వాహన సేవ గ్రామోత్సవం నిర్వహించారు. అలవోకగా తోసి పారేసేటువంటి అద్భుతమైన బ్రాహ్మణి స్వరూపంతో ప్రకాశించే అమ్మా చక్కని వారి యొక్క గ్రామోత్సవ విశేషమైనటువంటి ఆ ప్రమాణభూతమైనటువంటి వారి యొక్క ఆ అద్భుతమైనటువంటి చారణం మనం గమనిస్తూ ఉన్నాం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదశకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహలకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో. జిల్లాలో ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ను ఎలాంటి పొరపాట్లకు లోటుపాట్లకు తావివ్వకుండా విజయవంతమయ్యేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పాకల బీచ్ ఫెస్టివల్లో శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. పాకల బీచ్ ఫెస్టివల్ నోడల్ అధికారిగా జడ్పీసీఓ చిరంజీవిని నియమించామని అన్నారు. పాకల బీచ్ ప్రాముఖ్యత జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు తెలియచేసేలా బీచ్ ఫెస్టివల్ విజయవంతమయ్యేలా శాఖల వారీగా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్కు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి వసతి, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, హెలికాప్టర్ రైడింగ్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. వీవీఐపీ, వీఐపీల ప్రోటోకాల్లో ఎలాంటి అశ్రద్ధ లేకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్డీసీ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ రేణుక, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాకాల బీచ్ని మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసి తర్వాత ప్రకాశం జిల్లాకి ఒక బీచ్ ఉందనే విధంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీన్ని ఒక ఫెస్టివల్ రూపంలో 14th and 15th February ఆ 2 రోజులు బికాస్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఈస్ కమింగ్ అప్ దేర్. శివరాత్రి ఉంది కాబట్టి దానికి సంబంధించి క్రౌడ్ ఎక్కువగా రావడం, సో వాళ్ళకు కూడా ఒక ఫెస్టివల్ మోడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం 14th పెట్టడం జరిగింది. సో నా ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ చేస్తున్నాం. అండ్ అదే టైంలో మనకి శివరాత్రి ఇప్పుడు ఉంటుంది కాబట్టి పోలీస్కి ఎక్కువ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అంత క్రౌడ్ని ఆపాలి. నిన్న యాక్చువల్గా మనకి ఇక్కడ మన శ్రీశైలంలో ఒక ఇష్యూ జరిగింది. దాంతో స్టేట్ అంతా కూడా దే ఆర్ గెటింగ్ అలర్టెడ్ బికాస్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ శ్రీశైలం మొత్తం వచ్చిందంత కలిపి ఒక 40,000 అయితే సడన్గా 1 lakh ఈ ఇయర్ రావడం జరిగింది. సో ఎక్స్పెక్టేషన్స్ మించి భక్తులు రావడం, సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దెన్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. సో అంచేత ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళని అకామిడేట్ చేసే విధంగా మనము ఉండాలి. సో ఎనీవే బీచ్కి ఆ రోజు మనకి శివరాత్రి ఉంది కాబట్టి దే మే కమ్ 20,000 to 50,000 జనరల్గా వచ్చి ఉన్నా. జిల్లా టీమ్ అంతా పాకాల బీచ్ ఇన్స్పెక్ట్ చేసి అన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత అక్కడ శానిటేషను ముమ్మరంగా జరిగింది. అంతేకాకుండా ఈవెంట్స్ సంబంధించినటువంటి ప్లేసెస్ కూడా నీట్గా తయారు చేశారు. విఐపీస్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, తర్వాత జనరల్ పబ్లిక్ వీటన్నిటి గురించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా కార్ పార్కింగ్ అన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి అదర్ యాక్టివిటీస్ చేసి పబ్లిసిటీ వైడ్గా ఇచ్చి అందరినీ పాల్గొనేటట్లు చేసేదానికోసం ప్రైవేట్ మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం 8 గంటలకు కూడా మన అద్దెకి బస్ స్టాండ్లో ఎమ్మెల్యే గారి చేత అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల మాస్టర్ అని సమాఖ్య కార్యదర్శి షేక్ బాబు అన్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా
తీసిన సినిమా ఈరోజు రేపు గోరంట్ల మల్టీప్లెక్స్లో సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించబడుతుందని అన్నారు. సంగీత కళాకారులు చెల్ల నాగేశ్వరమ్మ, లక్ష్మీ తులసి, అనంతలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి సందర్భంగా మన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఘంటసాల విగ్రహానికి ఈరోజు పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈరోజు మనకు అందరు కళాకారులు, ఇంతమంది కళాకారులు ఈరోజు రావటం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మహిళలు కానివ్వండి, మన గాయకులు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే ఈ విగ్రహం 2005 10వ తేదీ 10వ నెలలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహదాత శ్రీ మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే అప్పుడు ఎమ్మెల్యే మన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు ఘంటసాల వర్ధంతి గారి సందర్భంగా మన ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్లో ఘంటసాల గారి జీవిత చరిత్ర మీద తీసిన సినిమా సాయంత్రం 6 గంటలకు ఈరోజు, రేపు కూడా సాయంత్రం 6 గంటలకి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఘంటసాల మాస్టర్ గారు అభిమానులందరూ ఆ సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మన వెంకయ్య నాయుడు గారు కూడా ఆ సినిమా గురించి చాలా బాగా చెప్పారు. కాబట్టి అందరూ ఆ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు శనివారం 14వ తేదీ మన సివిఎన్ క్లబ్లోనే సినీ పాట కచేరీ ఉంటుంది. కాబట్టి 30 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చి మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు యు లక్ష్మీరెడ్డి అన్నారు. సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కాకుండా ఫుడ్ ఏజెన్సీ సొంత నిర్ణయంతో బాలికలకు ఆహారం పెడుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పిల్లలకు మెనూ ప్రకారం ఎందుకు ఆహారం పెట్టడం లేదని లక్ష్మీరెడ్డి ప్రశ్నించగా పొంతన లేకుండా సమాధానాలు చెబుతూ విద్యార్థుల కమిటీ ఆమోదంతో మెనూను మార్చామని చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు లేకపోవడం, స్టాక్ రూములో పాడైపోయిన వేరుశనగ పప్పు కనిపించడంతో పాడైన పదార్థాలను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. నాసిరకం సరుకులు ఎందుకు పంపిస్తున్నారని సాయి లోహిత ఏజెన్సీకి ఫోన్ చేసి ఇలాంటివి విద్యార్థులకు పెడితే అనారోగ్యం పాలవుతారని, నాణ్యమైన వస్తువులు పంపాలని అన్నారు. 800 మంది విద్యార్థులుంటే ఇక్కడ ఇలాంటి ఆహారం అందించడం ఏమిటంటూ ఈ అంశాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు. డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, డిఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లైస్ డిఎం వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు. అలా అయినప్పటికీ మధ్యాహ్నం వీళ్ళు బగర్ రైస్ పెట్టలేదు. బగర్ రైస్ చికెన్ మెనూలో బగర్ రైస్ తీసేసి ఓన్లీ వైట్ రైస్ చికెన్ పెట్టారు. వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు మెనూలు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాకు ఇన్ఛార్జ్ నా కేర్ టేకర్ నాకు ఈ సబ్జెక్టే కొత్త సార్ నేను కాలు మొక్కినా నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు. ఈమె ప్రిన్సిపల్ గారు ఆమె టేస్ట్ చూసినాకనే కదా ఫుడ్ సప్లై చేయమని చెప్పేది. మధ్యాహ్నాన్ని మార్చుకున్నారని మీరు చెప్పారని మీ పేరు చెప్పారు ముందు, మళ్ళీ గట్టిగా అడిగారు లేదు మేమే కమిటీలో మేమే మార్చుకున్నామని మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే చెప్పుకున్నామంటున్నారు. లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆరోగ్య వేదిక నాయకులు రఘు చంద్రబాబు ప్రారంభించారు. సిఐటియు అద్దంకి మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు, నాయకులు విజయ్ కుమార్, నాగేశ్వరరావు, ఆదాం, ఉసురుపాటి శామ్యుల్, జ్యోతి రాఘవయ్య, సుబ్బారావు, జాన్ పెదమార్కు, మున్నంగి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జయప్రదం చేయండి 12వ సార్వత్రిక సమ్మెను. కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా రైతు ర్యాలీ అద్దంకి అంబేద్కర్ గారి విగ్రహం నుండి భవానీ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో కార్మికుల యొక్క గొంతునొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు కార్మికుల చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు వల్ల కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు లేకుండా పోతా ఉన్నాయి. అందుకని ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రగతి పదం వైపు వెళుతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి 11 నిమిషాల్లో సభ నుంచి వాకౌట్. పాకల బీచ్ ఫెస్టివల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఉత్సాహంగా గడపాలన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ప్రమోషన్ రీల్ ఆవిష్కరణ. శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో 3వ రోజు హంసవాహనంపై ఆది దంపతుల దర్శనం. జానపద నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం. డి న్యూస్లో నేటి మాట. మళ్ళీ ప్రయత్నించకపోవటం ఓటమి అవుతుంది తప్ప గెలవలేకపోవటం ఓటమి కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.